నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సొంత జిల్లా కడపలో సీఎం జగన్ పర్యటన పులివెందుల మండల నాయకులతో ప్రత్యేక సమావేశం చంద్రబాబు నివాసంలో ముగిసిన యాగాలు 40 మంది ఋత్వికులతో చంద్రబాబు భువనేశ్వరి దంపతులు పూజలు చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ బాబు అవుట్డేటెడ్ నాయకుడని విమర్శ జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు వెల్లంపల్లి ప్రతి క్రీడాకారుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచన ఇక డీటెయిల్స్ చూస్తే సొంత జిల్లాలో 3 రోజుల పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ కు వెళ్లారు. మహానేత వైఎస్ఆర్ కు నివాళులర్పించారు సీఎం వైఎస్ జగన్, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ నేతలు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని ప్రార్థనల్లో పాల్గొంది సీఎం ఫ్యామిలీ. ఆ తర్వాత పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీ అవినాష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, స్థానిక నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్తో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, మేయర్ సురేష్ బాబు సహా తదితరులు నివాళులర్పించారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో గత 3 రోజులుగా యాగాలు నిర్వహించారు. నేటితో ప్రత్యేక హోమం, పూజలు ముగిశాయి. 3 రోజులుగా చంద్రబాబు దంపతులు శతచండీ పారాయణ, ఏకోత్తర వృద్ధి, మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా చేశారు. యాగం, హోమం, పూజా కార్యక్రమాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ పూజలలో మొదటి రోజు యాగక్రతువులో భాగంగా శుక్రవారం యజ్ఞాలు చేశారు. గుంటూరుకు చెందిన వేద పండితుల ఆధ్వర్యంలో 40 మంది ఋత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో పూజలు చేయించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించారు. రెండో రోజు శనివారం కూడా యాగం కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబును కలిస్తే భూమి బద్దలైపోతుందా అని ప్రశ్నించారు. అలాగే గతంలో ప్రశాంత్ కిషోర్ను దారుణంగా తిట్టిన విషయాల్లో ఎల్లో బ్యాచ్ మర్చిపోయిందా అని విమర్శలు చేశారు. కాగా కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎంతమంది పీకేలను తెచ్చిపెట్టుకున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. ఐప్యాక్తో ప్రశాంత్ కిషోర్కు సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ మేము ఇప్పటికే పూర్తిగా వాడేశాం. పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయింది. మేం పీకేను వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడు బీహార్ నుంచి వచ్చినోడు ఏం పీకుతాడు అని చంద్రబాబు ఆరోపించారు. మరి ఇప్పుడు ఎల్లో బ్యాచ్ చేస్తున్నదేంటి? ఆనాడు మనకంటే గొప్పోళ్ళు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా తమ్ముళ్ళు అన్నాడు కదా. రామోజీ రాధాకృష్ణ, బిఆర్ నాయుడు ప్రశాంత్ కిషోర్ గురించి ఏమన్నారో అందరికీ తెలుసు. చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలిస్తే ఎల్లో మీడియా హడావిడి చేస్తోంది. ఇండియా కూటమిలో చేరమని చెప్పేందుకే చంద్రబాబును పీకే కలిశారు. చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చేసేదేమీ లేదు. బాబాయిను చంపడానికి పీకేనే ప్లాన్ చేశారని, జనాన్ని రెచ్చగొట్టడానికి కోడికత్తితో పొడిపించుకున్నారని అప్పుడన్నారు. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో చంద్రబాబు పీక కోయించుకుంటాడా? ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. పీకేకు ఐప్యాక్తో సంబంధమేమీ లేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అయిపోయాక వ్యూహకర్తగా తప్పుకున్న ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. చంద్రబాబు ఒకవైపు పవన్ కళ్యాణ్ను పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. మరోవైపు ఇంకో పీకేను పెట్టి కాంగ్రెస్తో చర్చలకు తెరలేపాడు. చంద్రబాబుది 2 కళ్ల సిద్ధాంతం. కేంద్రంలో బీజేపీ వస్తుందా లేక కాంగ్రెస్ వస్తుందో తెలియక ఆందోళనకు గురవుతున్నాడు అంటూ విమర్శించారు. చంద్రబాబు నాయుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేక సార్లు చెప్పాం. నిన్న చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. భూమి బద్దలైపోద్ది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు. 3 గంటలు రూమ్లో కూర్చున్నారు ఇద్దరు. మధ్యలో లోకేష్ లోపలికి బయటికి వెళ్ళి వస్తున్నాడని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ
మన TV5 బిఆర్ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి వెనక్కి ముందుకి టీవీలు పగలగొట్టేశారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేసాం. బుర్రలో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో రాష్ట్రంలోని ప్రజలను తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోందని ఎన్నికల కమిషన్కు వైసీపీ పార్టీ ఫిర్యాదు చేసింది. తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ సానుభూతి పరుల ఓట్లను ఏపీలో నమోదు చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ ఎలక్టోరల్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు ప్రసాద్ ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం అందించి తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఓట్ల నమోదులో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతుందంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది. myparty-dashboard.com ద్వారా ఓటర్ల కులం దగ్గర నుంచి అన్ని అంశాలను సేకరించడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని సేకరించిన డేటా అంతా విదేశాల్లో ఉన్న సర్వర్లో ఉంచిన విషయాన్ని దర్యాప్తు చేయాలని కోరారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ద్వారా వ్యక్తిగత ఓటర్లను తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోందని, టీడీపీ మేనిఫెస్టో.com ద్వారా వాటిని సేకరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇది చట్ట విరుద్ధమని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఓట్ల డబుల్ ఎంట్రీల గురించి తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ సానుభూతి పరుల ఓట్లను ఏపీలో నమోదు చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ ఎలక్టోరల్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు ప్రసాద్ ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం అందించి తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మేము కిందటిసారి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇచ్చాం, అలాగే జిల్లా కలెక్టర్లకు కూడా ఇచ్చాం. దాని మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. మేము అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఇంటింటికి ఓటర్ లిస్టును వెరిఫై చేశారు. ఇలాంటి తప్పుడు విధానం ఎక్కడెక్కడైతే డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు ఉంటున్నాయో వాటన్నిటి మీద కూడా ఫారం 7ని అఫీషియల్గా అప్లై చేయడం జరిగింది. కొన్నింటికి ఫారం 8లో అప్లై చేయడం జరిగింది. ఎందుకంటే వారు అదే ఊరిలో ఇంకో చోట ఉంటే కనుక వారి ఓట్లను అక్కడికి బదిలీ చేయమని. వీటన్నిటిని కూడా జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు వారి స్థాయిని బట్టి ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా మీకు ఆధారాలతో సహా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. బజారున పడి దొంగ అని చెప్పి ఇవాళ 2019కి ముందు ఏ ఓటర్ లిస్ట్ ఉందో ఇవాళకి అదే ఓటర్ లిస్ట్ ఉంది. కావాలంటే ఎవరు వస్తారో మీ మీడియా సమక్షంలో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. 2019 ఎన్నికలకు ముందు ఓటర్ లిస్టులో ఏ సీరియల్ నెంబర్తో ఏ ఓటు ఉందో ఇవాళ కూడా అదే ఓటు ఉంది. అదే ఓటు అదే పోలింగ్ స్టేషన్లో ఉండటం జరిగింది. మరి అప్పుడు దొంగ ఓటు కాంది వాళ్ళ దొంగ ఓటు ఎట్లా అయింది? వాళ్ళ తప్పుడు ఓటు కాంది వాళ్ళ తప్పుడు ఓటు ఎట్లా అయింది? కేవలం ఎన్నికల యంత్రాంగం అంటే జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి, రెవెన్యూ డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు ప్రజలకు చేయకూడదు, ఎన్ని స్తంభింప చేయాలనేటువంటి తప్పుడు ఉద్దేశంతో మాత్రమే తెలుగుదేశం పార్టీ వారు ఇటువంటి అభియోగాలు చేస్తున్నారు. దొంగ అన్నట్టుగా ఇవాళ బజార్కి ఎక్కి మాట్లాడుతున్నారు. కావాలంటే మళ్ళొకసారి మీ అందరికీ చెప్తున్నాం, మీ అందరి సమక్షంలో మీ స్టూడియోకి రమ్మంటే వస్తాం, మీరందరూ ఒక వేదికను ఏర్పాటు చేస్తే వస్తాం. 2019కి ముందు ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ఓటర్ల జాబితానే ఈరోజు కూడా కొనసాగుతుంది. రెండో పీకే ఇద్దరు కలిసి కూడా పీకేదేం లేదు. ఎవరిని పీకుతారా అంటే చంద్రబాబుని పీకేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ 2019లో చంద్రబాబు నాయుడు పీకేశారు. 2014 ఎన్నికల్లో మొత్తం కూడా సరాసరి చాప దిండు సర్దుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని రెండు కూడా మూకుమ్మడిగా పీకేయడానికి రెడీగా ఉన్నారు. ఎంతమంది పీకేలను తెచ్చుకున్నా చంద్రబాబు నాయుడు ఏమి పీకలేడు. ఇందాక చెప్తా ఉన్నారు కదా, మేమేదో ప్రలోభ పెడుతున్నామని. ఎవడ పెడతా ఉన్నాడు? భవిష్యత్తుకి గ్యారంటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, భవిష్యత్తుకే గ్యారంటీ లేని చంద్రబాబు నాయుడు సరాసరి నేరుగా మేనిఫెస్టో ద్వారా బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. మీకు 5 లక్షలు ఇస్తాం, 6 లక్షలకి మీరు అర్హులు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు కదా, 10 లక్షలు ఇస్తామని చెప్పేసి. జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రతి అవకాశాన్ని ప్రతి ఒక్క క్రీడాకారుడు వినియోగించుకోవాలని కోరారు. యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు.
ఆడుదాం ఆంధ్ర విజయవంతం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతుందని పేర్కొన్నారు. విజయవాడ పరిధిలో ఇప్పటికే 33,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 4,500 టీంలు పోటీ పడనున్నాయని తెలియజేశారు. డిసెంబర్ 26 నుంచి 45 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర సాగుతుందని పేర్కొన్నారు. క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ విభాగాల్లో పోటీలు జరుగుతాయని, గెలుపొందిన విజేతలకు ప్రోత్సాహకాలు అందజేస్తామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందని వెల్లడించారు. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఎన్టీఆర్ జిల్లా యోజన అధ్యక్షుడు వర ఆధ్వర్యంలో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం దేవినేని గారి అవినేష్ గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా, క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక ఈ ఆడుదాం ఆంధ్రాకి 33,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా సుమారుగా 4,500 టీముల్ని ఎన్నుకోవడం, రేపు అంటే డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు నాడు 2వ తారీఖు వరకు కూడా 45 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరపున మనం ఈరోజు అందరూ ప్రజాప్రతినిధులతో ఒక ర్యాలీ, ఒక వాక్, 500 మీటర్ వాక్ మనం ఏర్పాటు చేశాం. దీనికి మన ముఖ్య అతిథిగా మన అవినాష్ గారు అంటే ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, అలాగే వరా గారు మన ఎన్టీఆర్ జిల్లా యూత్ ప్రెసిడెంట్. ఇది కాకుండా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మన మల్లాడి విష్ణు గారు, మరి ముఖ్యంగా మేయర్ మేడం, డిప్యూటీ మేయర్స్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే నిర్వహించబోయే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా విజయవాడ నగరంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, కమిషనర్ స్వప్నిల్ గారు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణు గారు, డిప్యూటీ మేయర్ గారు పెద్దలు కడియాల బుచ్చిబాబు గారు, మహబూబ్ గారు, అదేవిధంగా కృష్ణా జిల్లా యువజన అధ్యక్షులు ఖాళీ గారు, వేలాది సంఖ్యలో యువకులు ఆదివారం అయినా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయానికి మేము మద్దతుగా ఉన్నామని చెప్పని ఆదివారం పూటైనా ఈరోజు వేలాదిగా తరలి వచ్చిన యువకులందరికీ గారు పేరు పేరున ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షుడు వారు నిర్వహించిన కార్యక్రమం, యువకులందరూ గారు ముందుకొచ్చి సామాన్య కుటుంబాలు ఉన్న మేమందరం గారా ఆటల పట్ల మాకు అవకాశాలు రాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాలోని ప్రతిభని గారు వెలికి తీసే ఒక అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు అందించడం జరుగుతుంది. దైవ సేవతో పాటు మానవ సేవ నిర్వహించాలనే ఉద్దేశంతో ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే నేడు పేదలకు దుప్పట్లు పంపిణీ నిర్వహించినట్లు తెలియజేశారు. మందిరం ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన అవార్డు ప్రదానం చేస్తున్నారని పేర్కొన్నారు. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా నేడు పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి హాజరై దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా చలికాలంలో పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు.
గత 18 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాది అర్ధరాత్రి 12 తర్వాత రోడ్డు మీద ఉండే అభాగ్యులకు దుప్పట్ల పంపిణీ చేసేవారిని, కానీ ఈ ఏడాది వారిని ముందుగానే గుర్తించి మందిరంలో దుప్పట్ల పంపిణీ నిర్వహించామని వెల్లడించారు. దైవ సేవతో పాటు మందిరం ఆధ్వర్యంలో మానవ సేవ కూడా చేయాలనే ఉద్దేశంతోనే పేదలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతిరోజు నిత్యాన్న కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కోవిడ్ సమయంలోనూ అన్నదానాన్ని నిలుపుదల చేయలేదని పేర్కొన్నారు. మందిరం తరపున చేస్తున్న సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 29న పంజాబ్లో అవార్డు ప్రదానం చేయనున్నారని పేర్కొన్నారు. గత 17-18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. కాకుంటే ప్రతి సంవత్సరం కూడా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతాల్లో రోడ్ల మీద పడుకునేటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటిని కప్పేటువంటి పద్ధతి చేసేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం మాత్రం వారిని ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా స్లిప్పులు ఇచ్చి ఇక్కడికి రమ్మని చెప్పడం అనేటువంటి జరిగింది. సుమారు 100 మందికి పైగా ఇవాళ ఈ టోకెన్లు పంచి వారందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా సేవాభావంతో చేసేటువంటి ఈ కార్యక్రమాలు మాధవ సేవే కాదు, మానవ సేవ కూడా చేయాలనేటువంటి తలంపు ఏదైతే మేము తీసుకున్నామో దానిలో భాగంగానే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా అన్నదానానికి సంబంధించినంత వరకు కూడా నిరాటంకంగా ఈ రోజు వరకు కూడా జరుగుతానికి కారణం కోవిడ్ టైంలో కూడా ఎక్కడ భోజనం పెట్టకపోతే ఇక్కడ మాత్రం భోజనం పెట్టి పేదవారందరినీ కూడా ఆదుకోవటం అనేటువంటి కూడా జరిగిందనేది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. అదే పద్ధతిలో రేపు 29వ తారీఖున వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటి సంస్థ వారు, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించినటువంటి వారు మనకి పంజాబ్లో ఉన్న అమృత్సర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ గుడికి ప్రత్యేకంగా అవార్డును ప్రదానం చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి పండుగకు తమ పార్టీ తరపున పేదలకు కానుకలను అందజేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన క్రిస్మస్ కానుకను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. జగన్ అధికారంలోకి రాగానే అనేక పథకాలు నిలిపివేసి క్రైస్తవ ఎస్సీలను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా హాజరై క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని అన్నారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి పండుగకు తమ పార్టీ తరపున నియోజకవర్గ ప్రజలకు కానుకను అందజేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఉన్న చర్చ్లలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ కానుకను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో మాకినేని బసవపున్నయ్య స్టేడియం గ్రాండ్ క్రిస్మస్ నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఎస్సీ క్రైస్తవులను సీఎం జగన్ మోసం చేశాడని మండిపడ్డారు. ఎస్సీ క్రైస్తవులకు సంబంధించిన అనేక పథకాలు రద్దు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డి ఎత్తివేసిన క్రిస్మస్ కానుకను మరలా తీసుకుని వస్తామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు జరగబోయే క్రిస్మస్ వేడుకల సందర్భంగా మరి క్రైస్తవ సోదరీమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున అధికారంలో ఉన్నా లేకపోయినా గతంలో 2014, 2019 5 క్రిస్మస్లకి మరి నియోజకవర్గంలో ప్రతి క్రైస్తవ సోదరుడికి కానుకిచ్చాం. క్రిస్మస్ కానుక కింద ప్రతి క్రైస్తవ కుటుంబానికి కానుకలు ఇచ్చాం. అలాగే ఆ రోజు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పెద్ద ఎత్తున గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకల్ని నిర్వహించాం అధికారికంగా. హిందూ, ముస్లిం, క్రైస్తవులనే భేదం లేకుండా ఐకమత్యంతో అభివృద్ధికి పాటుపడాలని హజరత్ సయ్యద్ షాబుఖారీ బాబా ఆస్థానం నిత్యాన్నదాన అల్తాఫ్ బాబా అన్నారు. కొండపల్లి పట్టణంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారీ బాబా ఆస్థానంలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని పాస్టర్లు హాజరై క్రీస్తు జన్మ వృత్తాంతంపై సందేశమిచ్చారు. ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా మాట్లాడుతూ క్రిస్మస్ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పాస్టర్ ఎలీషా సేవా అవార్డు అందుకోవటం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. భూమి ఉన్నంత వరకు షాబుఖారీ బాబా ఆస్థానంలో నిత్యాన్నదానం కొనసాగాలని, నిత్యం కనీసం 5,000 మందికి అన్నదానం చేసేలా ప్రార్థించాలని కోరారు. అనంతరం పాస్టర్లను దుస్సాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. క్రిస్మస్ సందర్భంగా దైవ సేవకులు మన ఇబ్రాహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ
సంబంధించినటువంటి ఫాస్టర్లు, ఫాదర్లు, దైవ సేవకులు వారందరికీ కూడా హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఆస్థాన 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆస్థాన వద్ద వారందరికీ ఆహ్వానించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఒకవైపు అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్, రెండో వైపు మా అత్యంత ఆప్తులు, మా సహోదరులు, మా జాన్ జిగిరి దోస్త్ ఎలీషా గారికి అవార్డు రావటం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ అవార్డుని 2 రోజుల క్రితమే తీసుకోవడం అనేది చాలా సంతోషకరం. అంతేకాకుండా ఇవాళ ముఖ్య అతిథిగా లండన్ నుంచి పాస్టర్ గారు వచ్చారు, గ్లెండ్ గారు, వారు కూడా రావడం అనేది చాలా సంతోషం. First of all, I would like to just say greetings and thank you, Baba. Thank you so much. Thank you for inviting me. It's a great honour to be here. I'm very grateful. Whenever I come to India, I always get a very, very warm welcome. And thank you so much. And at this time, it's a special time of year. I would like to wish everybody a very, very Merry Christmas and a very Happy New Year to everybody. God bless. Thank you. విజయవాడ కొత్తపేట కాకరపర్తి బావనారాయణ కళాశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. కళాశాల స్థాపన నుండి 2020 వరకు విద్యాభ్యాసం గావించిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై కళాశాలతో తమకున్న అనుబంధాన్ని, మధుర స్మృతులను జ్ఞాపిక చేసుకుంటూ సరదాగా గడిపారు. విద్యా వ్యాప్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఖ్యాతినార్జించిన కేబిఎన్ కళాశాల వేలాది మంది విద్యార్థులకు కల్పవృక్షం మాదిరిగా మారిందని ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని కేబిఎన్ కళాశాలలో 1965 నుండి 2020 వరకు విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులందరూ కలిసి కోసాడే సెలబ్రేషన్స్ ను ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఇస్రో శాస్త్రవేత్త ప్రొఫెసర్ తయారమ్మ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాల, మధుర స్మృతులను స్మరిస్తూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, కళాశాల నాన్ టీచింగ్ ఉద్యోగులు సందడితో కళాశాల ప్రాంగణం ఆనందోత్సాహాలతో నిండిపోయింది. విద్యార్థులు ఉన్నత స్థానంలకు చేరుకుని సమాజంలో గౌరవాన్ని పొందినప్పుడే ఆ విద్యార్థులకు విద్యాబోధనలు చేసిన ఉపాధ్యాయులకు పూర్తి గుర్తింపు లభిస్తోందని, విద్యార్థుల ఉన్నతిని తెలుపుతుంటే చాలా సంతోషంగా ఉంటుందని పలువురు గురువులు పేర్కొన్నారు. గురువులు చూపించిన సన్మార్గంలో నడిచి ప్రస్తుతం ప్రతి విద్యార్థి వివిధ వృత్తుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతూ ఆనంద జీవితాన్ని గడుపుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ప్రేమకు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కేబిఎన్ కళాశాల నుండి చదివిన విద్యార్థులు ఉన్నతమైన స్థానంలో రాణిస్తున్నారని చెప్పారు. క్రమశిక్షణకు మారుపేరు కేబిఎన్ కళాశాల అని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అప్పటి ప్రధానోపాధ్యాయులు, కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరావు, సెక్రటరీ శ్రీనివాసరావుతో పాటు ఏబిఎన్ కళాశాల యాజమాన్యం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఈరోజు కేబిఎన్ కళాశాలలో ఒక పూర్వ విద్యార్థుల కోసం చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారి ద్వారా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో కేబిఎన్ కళాశాల యాజమాన్యం అనుకోవడం, ఆ యొక్క కార్యక్రమానికి పూర్వ విద్యార్థులుగా ఉన్న మన ప్రముఖ న్యాయవాది గారు రామకృష్ణ గారికి అప్పచెప్పడం, వారు ఈ కార్యక్రమం చేపట్టి ఈరోజు సుమారుగా 2000 మంది ఇప్పుడు దీంట్లో రిజిస్టర్ అయ్యారని చెప్తున్నారు. ఇంకా కొన్ని వేల మంది అవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ చూస్తుంటే చాలా మంది మన్మధరావు గారు నాకు ఎప్పుడు కలుస్తుంటారు, కానీ ఆయన కేబిఎన్ కాలేజ్ అని తెలియదు నాకు. ఆయన ప్రతిసారి కనబడుతుంటారు. నువ్వు ఇక్కడే కదా, నువ్వు రమ్మ, నువ్వు ఇక్కడే తెలుసులే అంటే బయట నుంచి మా వేమారెడ్డి గారు, మా పార్టీకి సీనియర్ నాయకుడు, ఆయన ఇక్కడ చదువుకున్న సంగతి నాకు తెలియదు, కానీ ఆయన ఇక్కడ చూశాను ఇప్పుడు నేను. అంటే గోవిందరెడ్డి గారు, రవి గారు, సంబరాబాబు గారు, వాళ్ళ బాబులాల్ గారు ఇక్కడ చదువుకున్నారు, నాకు ఐడియా లేదు వాస్తవంగా అయితే. ఇక్కడ మామూలుగా ఆయన గుర్తించే నాకు పరిచయం ఉంది, కానీ చాలా మంది ఈ కళాశాల విద్యార్థులు అంటే చాలా సంతోషంగా ఉంది. గుర్తు మా కేఎస్ మాస్టర్ గారు కానీ ఏవిఎస్ మాస్టర్ గారు లాస్ట్ వరకు కూడా
ఏ క్షణంలో ఉన్నా కానీ నాకు ఫోన్ చేస్తుంటారు. ఇప్పటికీ మన ఎస్కేపీ తీసుకున్న ప్రిన్సిపల్ నరసింహారావు ఉన్నారు. వాస్తవంగా ఆయన మనసు మీద ఉంటారు, బయటికి రాలేడు. వారం కోసం ఫోన్ చేస్తాడు, శ్రీనివాస్ ఇట్లా వచ్చాయి అని చెప్పని. అంటే వాళ్ళ సలహాలే నాకు చాలా వరకు ఉపయోగపడుతుంటాయి అన్నీ కూడా. ఈ నెల 26వ తేదీన కొత్తపేట కోమల విలాస్ సెంటర్ నందు సిపిఐ 99వ వార్షికోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితర ముఖ్య నేతలు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. కమ్యూనిస్టు శ్రేణులు ప్రజలు విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీన సిపిఐ 99వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ 99వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాత బస్తీ కలరా ఆసుపత్రి నుండి వందలాది మందితో ప్రదర్శనగా వెళ్లి కోమలా విలాస్ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితర ముఖ్య నేతలు పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి కమ్యూనిస్టు శ్రేణులు ప్రజలు విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశ రాష్ట్ర ప్రభుత్వాలు నియంత పాలనను కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. పార్లమెంటులో ప్రశ్నించినందుకు 146 మంది ఎంపీలను బీజేపీ సస్పెండ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే పద్ధతి రాష్ట్రంలోనూ కొనసాగుతోందని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ 2 పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించేదాని కోసం, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగినటువంటి భూ పోరాటాల్లో లక్షలాది ఎకరాలు పేద ప్రజలకి పంచినటువంటి చరిత్ర భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఉన్నది. అందులో భాగంగానే రేపు ఈ నెల 26వ తారీఖున సిపిఐ 99వ వార్షికోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాయి. కార్మిక శ్రేణులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా కమ్యూనిస్టు శ్రేణులు. దానిలో భాగంగా విజయవాడ నగరంలో నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాత బస్తీ కలరా హాస్పిటల్ వద్ద నుంచి వందలాది మందితోటి ప్రదర్శన, అనంతరం కొత్తపేట కోమలా విలాస్ సెంటర్లో బహిరంగ సభని కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర సమితి నిర్వహిస్తూ ఉన్నది. ఆ బహిరంగ సభలో రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, అలాగే రాష్ట్ర పార్టీ నాయకులందరూ కూడా పాల్గొని ప్రసంగిస్తారు. కాబట్టి కమ్యూనిస్టు శ్రేణులు, అలాగే పార్టీ సభ్యులు, ప్రజలు విరివిగా పాల్గొని బహిరంగ సభా ప్రదర్శనల్ని జయప్రదం చేయాలని సిపిఐ విజయవాడ నగర సమితిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు సుప్రజ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు 13 రోజులుగా సమ్మె చేస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోవటం దుర్మార్గమని అన్నారు. తమ ఉద్యమానికి కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 13వ రోజు, మొదటి రోజు ఎంత గట్టి పట్టుదలతో ఉన్నారో 13వ రోజు కూడా అదే విధంగా ఇవాళ రేపు పండగ వాతావరణం ఉన్నా సరే మా సమస్య పరిష్కరించాలి అనే పేరుతో గట్టిగా అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా దీక్ష భూని ఈరోజు 13వ రోజు కూడా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదో మాకు తెలియట్లేదు. మాకు ఇంత సమస్య ఉన్నది అని చెప్పేసి వీళ్ళు 13 రోజులుగా చేస్తుంటే ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఈరోజు వేతనాలు పెంచండి, గ్రాడ్యుటీ అమలు చేయండి, రాష్ట్రంలో ఉన్న మినీ వర్కర్లందరినీ మెయిన్గా గుర్తించండి అని చెప్పి మేము అడుగుతున్నాం. కానీ ఆ 3 సమస్యల్ని పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వము ఇంకా 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 లేట్ చేసేసి మాకు కసి కోపం పెరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. 13 రోజులుగా అంగన్వాడీలు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు అందరూ రోడ్డు మీదకి వచ్చాము. మా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలని, అలాగే ఏదైతే రిటైర్మెంట్ అయి ఉన్నారో వర్కర్లకు ఇస్తానని 50,000 రూపాయలు, అలాగే హెల్పర్లకు ఇస్తాను 20,000 రూపాయలు 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని, అలాగే ఇన్ఛార్జ్ సూపర్వైజర్గా పెట్టుకున్నారు, వాళ్ళకి సంవత్సరం అయింది,
పాపం వాళ్ళు వర్కర్ పని చేస్తున్నారు, సూపర్వైజర్ పని చేస్తున్నారు. వాళ్ళకి జాయినింగ్ అప్పుడు 5,000 ఇస్తామని వాళ్ళు జాయినింగ్ రిపోర్ట్లు ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి వేతనాలు ఇవ్వలేదు. 2024 నాటికి 5 స్టార్ హోటల్లోనే మద్యం అమ్మకాలు కొనసాగేలా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తీరా సీఎం అయ్యాక మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు పెనుమత్స దుర్గా భవానీ ఆరోపించారు. మద్యం అమ్మకాలతో 65,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలలోకి వచ్చేసరికి 32,000 రూపాయల మేరకే చూపిస్తూ మిగతా 33,000 కోట్ల రూపాయలను ప్రభుత్వ పెద్దలు తమ జేబుల్లోకి నింపుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు విజయవాడ శాఖ ఆధ్వర్యంలో చిట్టినగర్లోని గవర్నమెంట్ వైన్ షాప్ ఎదురుగా ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర నగర అధ్యక్షురాలు పెనుమత్స దుర్గాభవాని పంచదార దుర్గాంబ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంచెలంచెలుగా మద్యాన్ని నిషేధించడంతో పాటు 2024 నాటికి 5 స్టార్ హోటల్లోనే మద్యం అమ్మకాలు కొనసాగేలాగా చర్యలు తీసుకుంటామంటూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని జగన్మోహన్ రెడ్డి ఏనాడో తుంగలో తొక్కారని మండిపడ్డారు. మద్యం అమ్మకాలన్నీ ఆదాయంగా మార్చుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాలతో చెలకాటమాడుతుందన్నారు. 30 రూపాయలకు దొరికే క్వార్టర్ బాటిల్ నేడు 150 రూపాయలు పలుకుతుందంటే మద్యం పేరిట ఏ విధంగా దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 65,000 కోట్ల రూపాయల మేర వ్యాపారం జరుగుతున్న గణాంకాలలో మాత్రం 32,000 కోట్ల రూపాయల మేరకే చూపిస్తూ మిగతా 33,000 కోట్ల రూపాయలను ప్రభుత్వ పెద్దలు తమ జేబుల్లోకి దారి మళ్లిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఆబ్కారీ అమ్మకాలను సైతం ఆదాయంగా చూపించి కోట్లాది రూపాయలను అప్పుగా తీసుకున్న ఘనుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని మండిపడ్డారు. మద్య నిషేధ హామీని రానున్న 2 నెలల్లో అమలు చేయని పక్షంలో 2024 ఎన్నికలలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో మద్యాన్ని అంచెలంచెలుగా నిషేధిస్తాను. 2024 ఎలక్షన్ నాటికి రాష్ట్రంలో మద్యం ఎక్కడ అందుబాటులో ఉండదు, కేవలం 5 స్టార్ హోటల్స్ మాత్రమే మద్యం దొరుకుతుందని నమ్మబలికి నవరత్నాల్లో చేర్చి ఇవాళ 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా జగన్ గవర్నమెంట్ మద్యాన్ని ఏరులై ప్రవహించేటట్టు చేస్తుంది తప్ప ఎక్కడ మద్య నియంత్రణకు చేస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇవాళ గవర్నమెంట్ నడిపే షాప్ ఇక్కడ చీప్ లిక్కర్ విపరీతంగా అమ్ముడుపోతా ఉంది. 150 రూపాయలు 130 రూపాయలకి ప్రజల ప్రాణాలతో చెలగాడమలే స్పిరిట్ ఉన్న వస్తువుని జగన్ బ్రాండ్ అమ్మకాలు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ సర్వే చూస్తూ ఉంటే 100కి 44% మంది ఇవాళ లివర్ సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారని సర్వే చెప్తా ఉంది. ప్రజల ఆరోగ్యాలు ఒకవైపు, ఒళ్ళు గొల్లకపోవడం ఒకవైపు, ఆర్థికంగా మరింత దుర్భిక్షం పాలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన కొనే వాళ్ళందరూ పేదవర్గాల వాళ్ళు. దాదాపు మేము చాలామందితో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు ఏంటంటే రిక్షా దొక్కేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, కేవలం నిరంతరం వెట్టి చాకిరి చేసే పని వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళకి అందుబాటులో ఉన్న అంతకుముందు 30 రూపాయలకు వచ్చే బాటిల్ వాళ్ళు 150 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నామని వాళ్ళే చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల్లో భాగంగానే మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆయన వచ్చి దాదాపు 4.5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు కూడా మద్యాన్ని నియంత్రించకపోగా వాళ్ళ సొంత బ్రాండ్తోనే మద్యాన్ని తయారు చేయించి వారి సొంత బ్రాండ్తోనే అమ్మించే పరిస్థితి. ఇక్కడ చూస్తే 15 రూపాయలు 30 రూపాయల లీటర్ ఉన్నది 800 దాదాపు అమ్ముతున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్క బాటిల్ 130 రూపాయలు 150 రూపాయల బాటిల్స్ ఉన్నాయి. అవి గతంలో 30 రూపాయలకి అమ్మేవాళ్ళు ఇప్పుడు 130 150 చేశారంటున్నారు. అదే బార్లో అయితే 220 రూపాయలు కొని తీసుకోవాలట. బార్లు అయితే ఉదయాన్నే 5 4 దగ్గర నుంచే తీసేసి అక్కడ అమ్ముతున్నారు కనుక ఆ టైంలో తీసుకోవాలంటే బాటిల్కి 80 రూపాయలు ఎక్కువ వేసి తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలే చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సొంత జిల్లా కడపలో సీఎం జగన్ పర్యటన, పులివెందుల మండల నాయకులతో ప్రత్యేక సమావేశం. చంద్రబాబు నివాసంలో ముగిసిన యాగాలు, 40 మంది ఋత్వికులతో చంద్రబాబు భువనేశ్వరి దంపతులు పూజలు. చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్, బాబు అవుట్డేటెడ్ నాయకుడని విమర్శ. జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి. ప్రతి క్రీడాకారుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచన.